బిల్లులు రాక వీళ్ళ పరిస్థితి చూడండి. ఒకసారి వీళ్ళ పరిస్థితి చూడండి. అందుకే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఆగం కాకుర్రి. ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది, ఊరోజులు వెళ్ళిపోయారు చాలామంది, ఉన్నది అమ్ముకున్నారు చాలామంది, బికార్లేరు చాలామంది, కూలీ పని చేసుకుంటారు చాలామంది. అందుకే ఇష్టం వచ్చినట్టుగా పైసలు ఖర్చు పెట్టి ఆగం కాకుర్రి. జనాలు కూడా దండం పెడుతున్నాం మీకు ప్రజలారా. ఆ సర్పంచ్ అభ్యర్థులతో పైసలు ఖర్చు పెట్టించి నువ్వు ఖర్చు పెడతలేవరా, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవవు, నువ్వు ఖర్చు పెడతలేవు, నువ్వు గెలవవు, నువ్వు ఖర్చు పెడతలేవు, నువ్వు గెలవవు అంటే ఆగమాగం అయిపోయి ఉన్నదంతా అమ్మి మీకు తాగుడుకో మీకు నగదు బదిలీ కింద డబ్బులు ఇవ్వడానికో ఖర్చు పెడితే అగో ఆత్మహత్యలు. మళ్ళీ ఏమంటుంది, జీవితంలో మళ్ళీ పోటీ చేయని అంటుంది. ఎవరేమే కంటె మాధవి, మాజీ సర్పంచ్, చిలకమర్రి గ్రామం, రంగారెడ్డి జిల్లా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బిల్లులు రాలేదు. ఏం చేయాలి మరి? ఉన్నదంతా అమ్ముకున్నారు. అందుకే దయచేసి ఈ 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు జరిగే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులని దయచేసి కాపాడుకోండి. వాళ్ళంతా మీ గ్రామ ప్రజలే. పైసలు తీసుకొని ఓటేయకండి, దొంగలకు ఓటేయకండి, మందు దాగి ఓటేయకండి దయచేసి. ఇంకోటి ఏం చేస్తారంటే, వాడు 1000 పంచిండు, 100 కూడా 500 కూడా పంచకపోతే ఎట్లా? ఇదో ట్రెండ్. మళ్ళా వాడు 1000 పంచిండు, 500 కూడా పంచకపోతే గెలవవు, నువ్వు చాలా దగ్గర దాకా వచ్చినావు, ఒక్క 500 పంచు గెలుస్తావు అనేసరికి ఆయన ఏదోదో అయిపోయి మొత్తానికి ఉన్నదంతా అమ్ముకొని పంచుతారు. పుసుకు ఓడిపోయింది అనుకో, కథం గోవింద మంగళం. గెలిచినా మీకు వచ్చేది ఏం లేదు. గెలిచినా మీకు వచ్చేది ఏం లేదు. జర్ర తెలివి కల్లోడు, జర తెల్ల అంగీలు వేసుకున్నాడు ఎవడన్నా సంపాదిస్తాడు తప్ప గెలిచినా ఉపయోగం లేదు. దయచేసి ఆలోచించండి. అభ్యర్థులారా మీరు పైసలు ఖర్చు పెట్టకండి, ప్రజలారా మీరు ఖర్చు పెట్టించకండి. ఇగో బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న ఆయన ఏజ్ ఎంత? ఆయన పాపం యువకుడు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కాశగూడెం షేక్ అజారుద్దీన్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట. ఆయన వయసు ఎంత? 27 సంవత్సరాలు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధుల కింద 15 లక్షలు ప్రకటించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిండు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిండు. నిధులు విడుదల కాకపోగా పనుల విషయంలో అధికారుల ఒత్తిడి పెరిగింది. అప్పులు తీర్చేందుకు భార్య వెండి కడియాలు తాకట్టు పెట్టడంతో ఆలుమగల మధ్య గొడవలు జరిగినాయి. మనస్తాపంతో అజారుద్దీన్ 2020 నవంబర్ 12వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం మిగిలింది ఆ కుటుంబానికి చెప్పండి? జీవితంలో మళ్ళా పోటీ చేయనిగా అంటుంది ఆమె. స్థాయికి మించి అప్పులు చేసి 10 లక్షలతో స్కూలు భవనం నిర్మించాను, సీసీ రోడ్లు, గుళ్ళు, గోపురాల నిర్మాణాల కోసం లక్షల్లో ఖర్చు పెట్టిన, అప్పులకు వడ్డీలు పెరిగినాయి తప్ప బిల్లులు రాలే. 3.5 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చిన, 20 లక్షల బిల్లులు రావాల్సి ఉంది, వస్తే అవి కూడా అప్పుల కిందనే జమ అవుతాయి. ఇక జన్మలో సర్పంచ్ పదవికి పోటీ చేయని అంటుంది. చూడురి ఇగో నీలిబాయి మాజీ సర్పంచ్, బాదలాపూర్ తండా, రంగారెడ్డి జిల్లా. భర్తతో కూలీ పనులకు పోతుంది నీలిబాయి. గ్రామంలో అభివృద్ధి పనులు చేయించడంతో 40 లక్షల అప్పులైనవి. 25 లక్షల మేర బిల్లులు రావాలి. అవి వస్తాయని ఆశిస్తే ఆలోపే బాధ్యతల నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 6 ఎకరం అమ్మితే 10 లక్షలు వచ్చినాయి. తాండూరులో 200 గజాల ప్లాట్ అమ్మితే మరో 15 లక్షలు వచ్చినాయి. కొంతమేర అప్పులు తీర్చి కుటుంబంతో కలిసి హైదరాబాద్కు పోయినాం. భార్యాభర్తలం ఇప్పుడు కూలీ పనులకు పోతున్నాం. వింటున్నారా? సర్పంచ్ అభ్యర్థులు ఆగం కాకుర్రి, అనవసరంగా కుటుంబాలను రోడ్డు మీద పడేయకుర్రి. ఇది మాత్రం గమనించకపోతే మీరంతా ఆగమవుతారు. సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిస్తే నాకు ఏదో వస్తుంది, నాకు పదవి వస్తుంది, కిరీటం వస్తుంది, ఏం రాదు. తిట్టుకునేటోళ్ళే ఎక్కువ ఉంటారు. అందుకే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుర్రి. ఇగో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ తాజా మాజీ సాయి కుమార్ 35 లక్షల మేర అప్పులు చేసి గ్రామ పంచాయతీ భవనం కట్టిండు, సీసీ రోడ్లు వేసిండు. బిల్లులు రాక కొత్తగా కట్టుకున్న ఇల్లు, కారు అమ్ముకొని అప్పులు తీర్చేసి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడెంకు చెందిన నరసింహుడు గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. భార్య రేణుక సర్పంచ్గా ఎన్నికయ్యాక ఆ కొలువు వదిలేసిండు, ఉద్యోగం వదిలేసిండట. 5 ఏళ్లలో అప్పులు చేసి ఊర్లో అభివృద్ధి పనులు చేయించిండు. ఆ అప్పులు తీర్చేందుకు ఎకరం పొలం అమ్మిండు. గద్వాల జిల్లా సోంపురం తాజా మాజీ తిక్కన్న 100 గొర్రెలు అమ్మి అప్పులు చెల్లించిండట. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పాల వెంకటరెడ్డి ఊర్లో అభివృద్ధి పనుల కోసం భారీగా అప్పులు చేసిండు. ప్రభుత్వం నుంచి 40 లక్షల మేర బకాయిలు రాకపోవడంతో అప్పులు తీర్చేందుకు తన 7 ఎకరాలు అమ్ముకుండట. ఇదే మండలం మర్లపాడు తాజా మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డికి 20 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉన్నది. అప్పులు తీర్చేందుకు వేణుగోపాల్ 2 ఎకరాలు అమ్ముకొని సత్తుపల్లి వచ్చి వాటర్ బాటిళ్ల వ్యాపారం చేసుకుంటుండు. మెదక్ జిల్లా చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి సర్పంచ్గా పనిచేసిన స్వాతి అప్పుల పాలై కూలి పనులకు పోతుంది. ఇట్లాంటి స్వాతిలు ఎంతమందో, ఇట్లాంటి నీలాబాయిలు ఎంతమందో. అయ్యా మీ జీతం ఎంతో తెలుసా? 6,500 రూపాయలు. సర్పంచ్ల జీతం 6,500. అనవసరంగా ఆగమైపోయి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఉన్నది అమ్ముకోకండి.